తప్పు చేసిన ప్రతివాడు తను దొరకననే తప్పు చేస్తాడు. హత్య చేయని, రేప్ చేయని, ఏం చేయని తను దొరకనన్న ఉద్దేశంతో చేస్తాడు. దొరుకుతానేమో అని అనుకోడు. అయితే వాడు దురదృష్టం కొద్దీ దొరుకుతాడు. శిక్షలు భయంకరంగా ఉండాలమ్మా. ఇలా యావజ్జీవ కారాగార శిక్షలను 10 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు. ఇప్పుడు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తే 14 ఏళ్లలో బయటకు వస్తాడు అంటారు. అంటే వాడి ప్రవర్తన బాగుంటే, వాడికి ఏం గొడవలు లేకుండా ఉంటే 14 ఏళ్ళకి వాడు బయటకు వచ్చేస్తాడు. 14 ఏళ్ళు అంటే ఎంత కష్టం. ప్రతినిత్యం గడవడమే కష్టం. ఈ 14 ఏళ్లలో వీళ్ళు జైల్లో కూర్చుని ఇంకా రాబరీ చేసిన వాడు ఉన్నాడు అనుకో, అలాంటి దొంగలు వీళ్ళని అట్రాక్ట్ అవుతాడు. అలాంటి దొంగతనాలు చేసే వాళ్ళతో వీడు స్నేహం చేసి ఈ ముగ్గురు బయటికి వెళ్ళాక ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇంకా దొంగతనాలు ఇంకా ఎక్కువ చేస్తారు. అంటే జైలు అనేది దేనికి పెట్టారంటే వాళ్ళ జీవితంలో ఒక పశ్చాత్తాపం రావాలి. ఈ శిక్ష మనం అనుభవిస్తున్నాము, ఇది తప్పు చేశాము అని వాళ్ళు రియలైజేషన్ కోసం పెట్టారు. ఆ రియలైజేషన్ ఎవరిలో ఉండట్లా. జైల్లో కూడా మళ్ళీ గ్రూపులు తయారవుతున్నారు. జైల్లో కూడా ఇలాగ గ్రూపులు తయారైపోయి బయటికి వెళ్ళి దొంగతనాలు చేసేవాళ్ళు, కూనీలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు గ్రూపులుగా ఫామ్ అవడానికి ఒక అడ్డాగా మారింది జైలు అనేది. ఎంతమంది ఉండేవి. అప్పుడు పాకిస్తాన్ లోనో ఎక్కడ గల్ఫ్ కంట్రీస్ లోనూ చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు అని ఒక సామెత చెప్తారు. అంటే వాడు చేయి తీస్తే వాడికి చేయి తీయడమే శిక్ష, వాడికి కాలు తీస్తే వాడికి కాలు తీయడమే శిక్ష, వాడిని చంపేస్తే వాడిని చంపేయడమే శిక్ష అన్నట్టు ఉండేవి. అంటే శిక్ష భయంకరంగా ఉంటేనే జనం భయపడతారు.